నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే లామినేషన్ ఎలా చేయాలి. మనము A4 పేపర్తో కానీ ఆ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదండి, లామినేషన్ చేస్తాం కదా కవర్తో. అది ఆ లామినేషన్ ఎలా చేయాలి నేర్పిస్తాను, నేర్చుకోండి. హాయ్ అండి, ఇది మా లామినేషన్ మిషన్ అండి. ఇది నేను లామినేషన్ కూడా చేస్తూ ఉంటానండి. ఎవరైనా వస్తే అడుగుతూ ఉంటారు. మా షాప్ ఉన్నప్పుడు ఉండేదన్నమాట. నేను మామూలుగా మనకి 10th క్లాస్ సర్టిఫికేట్స్ కానీ, ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు ఉంటాయి కదండి, రేషన్ కార్డులు కానీ ఇలాంటివన్నీ లామినేషన్ చేస్తానండి. ఫస్ట్ మనం ఇందా పెట్టుకున్నాం కదా, ఆ వైరు కరెంటు పెట్టుకొని స్విచ్ చేసుకోవాలి, ప్లగ్ పెట్టుకొని. తర్వాత ఈ 3 జీరోలు ఉంటాయి చూడండి, ఇక్కడేమో ఇలా తిప్పేది ఉంటుంది. ఇది వచ్చి పవర్ బటన్. అది మనం ఆ వైర్ అలా పెట్టంగానే మీకు పవర్ బటన్ ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ చిన్న గీతలా ఉంటుంది ఈ రౌండ్ దాంట్లో, ఇందాక తిప్పాం కదా, క్లిక్ చేసుకొని కొంచెమే జరుపుకోవాలి, ఎక్కువ జరుపుకోకూడదు, బాగా హీట్ అయిపోయింది. కొంచెం జరుపుకొని ఈ ఫస్ట్ది ఆన్ చేసుకొని తర్వాత 2 ఆఫ్ చేసుకోవాలి. అది మనం చూసుకుంటూ ఉండాలండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు పిల్లలు, చిన్న బటన్స్ ఉన్నాయని ఊరికి నొక్కుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనం తీసుకునేటప్పుడల్లా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కవర్లు అండి, లామినేషన్ కవర్స్ అంటే ఇస్తారు, బయట దొరుకుతాయి అన్నమాట. లామినేషన్ కవర్స్ A4 సైజ్ కవర్స్ ఉంటాయి. దీంట్లో హాఫ్ అంటే మన రేషన్ కార్డు హాఫ్ కలర్ ఉంటాయి, రేషన్ కార్డు లాగా ఉండే హాఫ్ ఉంటాయి. ఆధార్ కార్డు ఏంటి A4లో హాఫ్ ఉంటుంది కదా, ఇలా పొడుగ్గా ఉంటుంది, అలా ఉంటాయి. మళ్ళీ ఏమో చిన్న పౌచ్ ఉంటాయి కదా, మన పాన్ కార్డు అట్లా ఆ సైజులో కూడా ఉంటాయి అన్నమాట. ఇలాంటి కవర్స్ విడిగా కొనుక్కోవచ్చు మనం, ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఇదిగోండి, ఆ కార్నర్లో మనం ఈ సర్టిఫికెట్ని పెట్టుకోవాలన్నమాట. అయితే ఇవి పెట్టేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అలానే మరీ చివరికి వెళ్ళకూడదు, 4 సైడ్స్ కొంచెం గ్యాప్ రావాలి. సో నీట్గా అదిగోండి అలా మొత్తం ఒక లైన్లో వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ సెట్ చేసేసుకోండి, మొత్తం లైన్లో ఓకేనా. సెట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, కార్నర్ గ్యాప్ ఉండాలి కొద్దిగా, 4 సైడ్స్ గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇరికిచ్చినట్టుగా అలా చేయమాకండి, 4 సైడ్స్ గ్యాప్ ఉండాలన్నమాట. ఆ 4 సైడ్స్ గ్యాప్ ఉండేటట్టు మనం పెట్టుకున్న తర్వాత అప్పుడు దాన్ని నిదానంగా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇదిగోండి, మన లామినేషన్ మిషన్ ఉంది కదా, ఇదేంటంటే A3 సైజు పట్టేంత సైజు ఉంటుంది అన్నమాట. మనం ఎదుగుండి ఇక్కడ మన బటన్స్ ఇవన్నీ చూసుకొని అది హీట్ ఎక్కిందా లేదా చూసుకుంటూ ఉండాలి, ఇలా చేయబెట్టి చూడాలన్నమాట. అంటే పైన ఇలా మనకి వేడి వచ్చింది అనుకోండి, తెలుస్తుంది మనకి హీట్ అయినట్టు. ఇదిగోండి బటన్ ఇది ఆన్ చేశాను, అదిగోండి ఎల్లో కలర్లో ఉన్నది కాకుండా పక్కన గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ది వస్తే మనకి కొంచెం హీట్ ఎక్కినట్టు అన్నమాట. అలా మనం చెక్ చేసుకోవాలి, హీట్ ఎక్కిందా లేదా అని ఇలా చూసుకోవాలి. అదిగోండి ఇలా గ్రీన్ కలర్లో రావాలన్నమాట. ఇలా గ్రీన్ కలర్లో వస్తే మనకి ఆ లామినేషన్ మిషన్లో మనము ఇది పేపర్ పెట్టుకోవడానికి కరెక్ట్గా సెట్ అయినట్టు అనమాట. అప్పుడు మనము ఈ పేపర్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అదేంటంటే అట్నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎవరైనా సర్టిఫికేట్స్ అట్లాంటివి అని ఉంటే అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా హీట్ అనేది చూసుకొని, కింద చిన్న కొంచెమేనండి అది జరిపేది, ఇలా రౌండ్గా ఉంది చూసారా, అది కొంచెమే జరపాలి. కొంచెం జరిపితేనే అది వెంటనే వేడెక్కువైపోయింది అనమాట. మనం ఈ పేపర్ పెట్టిన కొద్దిసేపటికి మళ్ళీ గ్రీన్ పోయిద్ది, అంటే ఏంటి, హీట్ తగ్గిపోయిద్ది అనమాట. ఎట్లా అంటే మన ఐరన్ బాక్స్ టైప్లో, ఐరన్ బాక్స్ ఎట్లాగా మళ్ళీ వీడెక్కి మళ్ళీ కొంచెం తక్కువైద్ది అలా అనమాట. ఇలా వచ్చిన తర్వాత అది ఒకసారి స్టిఫ్గా ఉందో లేదో చూసుకోవాలి. అందులో ఎయిర్ అంతా బయటకు పోయేటట్టు లేకుండా కొంచెం కరెక్ట్గా ఉందనుకోండి, బాగానే ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకోవచ్చు. అది కూడా కావాలి అనుకుంటేనే, కరెక్ట్గా సెట్ అయితే అవసరం లేదు, కరెక్ట్గా సెట్ అవ్వకపోతే అప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఇది మనకి కరెక్ట్గా అయిపోయింది ఇలా అన్నమాట. ఇలా లామినేషన్ తీసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు లామినేషన్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నానండి.
చూడండి ఒకసారి, ఇలా గ్యాప్ ఉండి చేసుకోవాలి. లామినేషన్ ఎలా చేయాలో అర్థమైంది కదండి. ఇలాగా మీకు కంప్యూటర్ గురించి కానీ ఇలా లామినేషన్ కానీ మా వీడియోస్లో ఏదన్నా మీకు డౌట్ ఏదన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.